నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కోట్లాది మంది గుండె చప్పుడు జన సైనికుల రథసారథి జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పుంగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయం వద్ద 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన పుంగనూరు పట్టణ మరియు మండల జనసేన పార్టీ నాయకులు జన సైనికులు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని యథావిధిగా ప్రజాసేవలో పాల్గొన్నారని అమ్మవారికి ప్రార్థించామని తెలియజేశారు. ఆయన చేసిన మంచి పనులే ఆయనకి శ్రీరామ రక్షగా ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు మండల మరియు పట్టణ అధ్యక్షులు విరూపాక్షి, నరేష్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రెడ్డి రాయల్, పండు రాయల్, రవికుమార్, మహేష్, సీనా మహేష్, భార్గవ్, గజ నాగరాజ, పవన్ కుమార్, పల్లవి, గిరి మరియు యువ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం క్షీణించిందని చెప్పి మా అందరి అమ్మ చిత్తూరు గంగమ్మ ఆశీస్సు ఉండాలని చెప్పి ఆయన పైన ఈరోజు కొబ్బరికాయలు కొట్టి ఆయనకి ఆరోగ్యాలందరూ ప్రసాదించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంకా ముందు ఆరోగ్యంగా ఉండి మా అందరినీ ముందర నడిపించి ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.